ఈరోజు నెలకి కొన్ని వేలు సంపాదిస్తూ నువ్వు నమ్మకాన్ని చూపించగలుగుతున్నావా? దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి, నీ సొమ్ము నీ దగ్గర ఉంచుకోవాలి. దేవుని సొమ్ము అంటే మళ్ళీ మనం అనుకుంటాం గొప్ప గొప్ప సెలబ్రిటీ స్టేటస్ సేవకులు ఉన్న వాళ్ళకి పంపించేస్తే ఫోన్పేలో టిక్ టిక్ కొట్టేస్తే అయిపోయినట్టే అనుకుంటాం చాలాసార్లు. ఇదే మన పని. అంటే అది కాదండి, అది ఒక్కటే కాదండి. నీ ఆర్థిక క్రమశిక్షణ నువ్వు దాన్ని ఎన్ని భాగాలు చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీకు వచ్చే దాని మీద నువ్వు సంఘానికి ఎంత ఇస్తున్నావు, లేదా సమాజంలో బాధింపబడిన వారికి పేదలకు ఎంత చేస్తున్నావు, అక్కర్లో ఉన్న వాళ్ళకి ఎంత పంచిపెడుతున్నావు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నావు అనేది నీ భక్తి జీవితం మీద, నీ ఆర్థిక క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో డబ్బుతో జాగ్రత్త. డబ్బుతో ఎలా ఉండాలి? జాగ్రత్త. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెడతారు కదా బోర్డ్స్. మనం చాలాసార్లు డబ్బులు ఉన్నాయా నీ చేతిలో? జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? నీ ధనం ఎచ్చట ఉండునో, నీ మనస్సు అచ్చటే